ఒక కూరగాయ లేదా ఒక ఉల్లిపాయ ఇట్లాంటి వాటి మీదన కోర్టులు జోక్యం చేసుకుని హైకోర్టులు జోక్యం చేసుకుని తీర్పులు చెప్పాల్సిన రోజులు వస్తాయని ఎవరు ఊహించడమేమో, కానీ జరిగింది. వెల్లుల్లిపై తెచ్చిన సమస్య ఇది. వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా భావించడం కన్నా వెజిటబుల్గానే చూడాలని పేర్కొంది. వెల్లుల్లికి గట్టి సువాసన, రుచి కారణంగా సుగంధ ద్రవ్యంగా చూస్తున్నప్పటికీ దానికి ఉన్న పాడైపోయే గుణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే వెజిటబుల్గానే చూడాలని. ఈ నేపథ్యంలో వెల్లుల్లిని కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను విక్రయించే ఏ మార్కెట్లోనైనా అమ్మవచ్చని తేల్చి చెప్పింది. వెల్లుల్లిని కూరగాయగా పరిగణించాలంటూ 2015లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుని ధర్మాసనం సమర్థించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ దుప్పల వెంకటరమణలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఏజెంట్లకు కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులు నేరుగా కూరగాయల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. అంతేకాకుండా వెల్లుల్లి సుగంధ ద్రవ్యమా కూరగాయ అనే సుదీర్ఘకాల చర్చకు ముగింపు పలికింది. విషయం ఏంటంటే, రైతుల విజ్ఞప్తి మేరకు వెల్లుల్లిని కూరగాయగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ నుండి మండీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ వ్యతిరేకించింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం ప్రకారం వెల్లుల్లి సుగంధ ద్రవ్యం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మీద రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. 2017లో విచారణ జరిపిన సింగిల్ జడ్జి వెల్లుల్లిని కూరగాయగా భావించాలని పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్లో విక్రయించేందుకు వెసులుబాటు ఇచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వు మీద వెల్లుల్లి విక్రయ ఏజెంట్లు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఇటీవల ఈ అప్పీల్ మీద విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వును సమర్థించింది. వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ తీర్పు చెప్పింది.